Hi viewers, welcome to our YouTube channel Prasad Kasla Vlogs. If x by y equal 6 by 5, find the value of x square plus y square by x square minus y square. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏమన్నాడంటే x by y ఈక్వల్ 6 by 5 అన్నాడు. దీని ఏమన్నాడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నాడు. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ప్లస్ 1గా, అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ మైనస్ 1గా రాసుకోవచ్చు కదా. సో ఎల్సిఎం చేస్తే టోటల్ వై స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా వై స్క్వేర్ అవుతాయి. వై స్క్వేర్ క్యాన్సల్. సేమ్. దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ను హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఎక్స్ బై వై హోల్ స్క్వేర్గా ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 1. సో యాక్చువల్గా మనకు ప్రాబ్లంలో ఎక్స్ బై వై ఈక్వల్ 6 by 5 అన్నాడు. x by y equal 6 by 5. Then substitute the equation. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 6 by 5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై 6 by 5 హోల్ స్క్వేర్ మైనస్ 1. దెన్ ఇక్కడ చూడండి, 6 స్క్వేర్ by 5 square plus 1 by 6 square 5 square minus 1. ఓకే. దెన్ ఇక్కడ 6 స్క్వేర్ వచ్చేసి ఏమవుతుంది 36, 6 6 36 by 25, 5 5 25 plus 1. అదేవిధంగా ఇక్కడ కూడా 36 by 25 మైనస్ 1గా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమవుతుంది ఎల్సిఎం 25 అవుతుంది. సో 25 ఎల్సిఎం 36 ప్లస్ 25. అదేవిధంగా ఇక్కడ చూస్తే 36 మైనస్ 25 by 25 ఎల్సిఎం. దెన్ ఇక్కడ చూడండి 36 ప్లస్ 25 ఎంత, 6 ప్లస్ 5 11, పైనకి 1 ప్లస్ 3 ప్లస్ 2 5 ప్లస్ 1 6, 61 by 25 బై ఇక్కడ చూడండి 36 నుంచి 25 పోతే ఎంత 11 by 25. దెన్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి 61 by 25 ఇంటూ 25 by 11 ఇలా రాసుకోవచ్చు. సో 25 క్యాన్సల్. దెన్ ఆన్సర్ ఈస్ 61 by 11. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ by x square minus y square is 61 by 11. ఓకే. సో మరిన్ని మ్యాథ్ ప్రాబ్లమ్స్ కోసం కానీ మ్యాథ్ ట్రిక్స్ కోసం కానీ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సపోర్ట్ టు మీ. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.